నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఇక్కడ టెండర్లు పాడుకొని కమర్షియల్ షట్టర్స్ వేసుకున్న వారివి ఈ రోజు అయితే ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. అంటే పోలీస్ అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు, మనం చూడొచ్చు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ షాప్స్ అన్ని తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళైతే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఈ రోజు షాపులు తీసేస్తున్నారని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఏమైంది అసలు? మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? సెప్టెంబర్ లో టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయినాక మా సామాన్ అందులో ఉంది. మాకు ఎక్స్టెన్షన్ చేయాలని ఆర్టీసీ డిఎం ఉంటది అర్పిత అని, ఆమెకు మేము అప్పీల్ కూడా చేసుకున్నాము. అప్పీల్ చేసుకున్నాక ఏమైందంటే మేము మాట్లాడినాక చెప్తామన్నారు. ఆమెకు బై రిటర్న్ గా కూడా ఇచ్చినాము. మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వాలి. మేము ఎక్స్టెన్షన్ చేయము, దాన్ని మేము సామాన్ కాల్ చేయండి అని మాకు రిటర్న్ గా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వలేదు, ఏం లేదు. గతం 4 days బ్యాక్ మేము వెళ్ళి మాట్లాడితే మేము చెప్తాం, ఇంకా దాని గురించి మేము ఏం డిసిషన్ తీసుకోలేదు, మీకు ఎక్స్టెన్షన్ చేస్తామనేది ఇంకేం డిసిషన్ తీసుకోవాలని చెప్పారు. ఈ రోజు ఇప్పుడు మేము బయట వేరే పని మీద ఉన్నాము, వచ్చేవరకు మొత్తం కూలగొడుతున్నారు. ఆపండి అంటే మొత్తం ఆర్టీసీ సెక్యూరిటీని పెట్టేసుకొని మొత్తం తోసేసిల్లు. ఇక్కడ మా సిస్టరు మా మదర్ ఇట్లా ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళను నెట్టి పడేయడము, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి, ఇవన్నీ చేసిల్లు. మా ఆస్తి మొత్తం నష్టం చేసిల్లు. గతంలో ఇది మేము ల్యాండ్ కేటాయిస్తే సుమారు 5-6 లక్షలు పెట్టి మేము షట్టర్లు వేసుకున్నాం. మేము మళ్ళీ మాది మేము ఇప్పుకొని పోవాలి. వాళ్ళు మీరు కాల్ చేయమని చెప్తే మాది మేము ఇప్పుకొని పోవాలి షట్టర్స్. కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. తీరా ఇవాళ వచ్చిళ్ళు, మార్నింగ్ వచ్చిళ్ళు, కూలగొట్టిళ్ళు. ఆ డిఎంని అడిగితే ఏమంటుంది ఆమె, సార్ గతంలో ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళినాం సార్, మేము ఇది లోపల ఆర్టీసీ క్యాంటీన్ ఉంటుంది, గత సంవత్సరం నుంచి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, మాది చిన్నది, ఇంకా మాది ఎక్స్టెన్షన్ చేయించమని సార్ అని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్తే సార్ మాట్లాడారు, మంత్రి గారు కూడా మాట్లాడుతా అన్నారు. కానీ వీళ్ళు ఏం చేసిళ్ళు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తుండే. ఆర్ఎం డిఎం అర్పిత, ఆర్ఎం ఆయన పేరు ఏదో ఉంది, ఉదయబానో ఏదో సమ్ ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అరాచకం చేస్తున్నారు. మా ఆస్తి మేము కట్టుకున్నాం, వాళ్ళు ఇచ్చింది ఎంటీ ప్లేసు, మేము తీసేసుకుంటాం, షట్టర్లు తీసేసుకుంటాం అన్నా కూడా చేయకుండా మొత్తం ధ్వంసం చేసి ఇష్టం ఉన్నట్టు. మొత్తం ఒక్క రేకు పనికిరాదు, ఒక ఇనుప ముక్క కూడా పనికిరాదు, ఇష్టం ఉన్నట్టు చేసిళ్ళు. ఆర్టీసీ ఆర్ఎం గారు మొత్తం ఇదే ఆయన అరాచకం. ఆమె డిఎం ఆర్ఎం ఇద్దరు కలిసి కుమ్మక్కయి ఆర్టీసీ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. లోపల టెండర్ జరిగినాయి ఆర్టీసీది, ఏది లోపల క్యాంటీన్ 8.5 లక్షలకు హైయెస్ట్ టెండర్ ఉంటుంది. 5,15,000 చిన్న పేపర్ తప్పు ఉన్నదని చెప్పేసి ఆ 8.5 లక్షల ఇవ్వకుండా 5,15,000 లోపల టెండర్ ఇచ్చిళ్ళు. అంటే ఒక షాప్ పేరు మీద ఆర్టీసీకి 10 ఏళ్ల పేరు మీద 6 కోట్ల రూపాయల నష్టం చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. చిన్న చిత్క ఏముండదు, వాళ్ళకి ఎవడు పైసలు ఇస్తే ఎవడు అది చేస్తే వాళ్ళకే అది చేస్తారు. మిగతా అందరినీ చిన్న చిత్క ఎవడు ఉంటే వాళ్ళని ఏం పట్టించుకోరు, మొత్తం అందరి మీద వాళ్ళ పెత్తనం చెలాయించి ఇప్పుడు చూడండి ఎంత నష్టం జరిగింది. అన్న ఇప్పుడు మీది ఏం షాపు, మీరు టెండర్ ఎంతకు వాడింది? అంతకుముందు మా బేకరీ పాన్ షాపు రెండింటి కలిపి మేము టెండర్ వాడినాం. 5 సంవత్సరాలు నడిపినాం. తర్వాత సంవత్సరం ఎక్స్టెన్షన్, ఏది కరోనా టైం అప్పుడు అమౌంట్ కడితే ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారు. అప్పుడు దాంట్లో సతాయించిళ్ళు కావాలని, మేమేం పైసలు ఇవ్వట్లేదని. పైసలు అడిగిండ్రు మమ్మల్ని, అప్పుడు పైసలు అడిగితే మేమేం పైసలు ఇవ్వలేదు ఎక్స్ట్రా. దానికి కులగొట్టాలని నోటీసులు ఇచ్చి అప్పుడున్న లేడీ ఆర్ఎం ఉండే, ఆమెను అప్పుడున్న డిఎం కులగొట్టాలని ప్రయత్నం చేస్తే కోర్టుకు పోయినాం. కోర్టు మమ్మల్ని మీకు ఇంకా పీరియడ్ ఉంది, మీరు నడుపుకోండి అని సెప్టెంబర్ వరకు మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటి వరకు నడుపుకున్నాం. అంటే వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వకుంటే మొత్తం అరాచకం. మేము పైసలు లేనందుకు కూలగొట్టే ప్రయత్నం చేసి దాన్ని అప్పుడు దానికి ప్రతి దానికో సాకులు పెడతారు. ఆర్టీసీకి నష్టం చేసే విధంగా అది చేస్తున్నారు. దయచేసి మాకు స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ ఆర్టీసీ అధికారుల అహంకారాన్ని తగ్గించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు టెండర్ ఎంతకు తీసుకున్నారన్న? మేము సుమారు నెలకు 36,000 35,000 కట్టినాం దీని మీద ఆర్టీసీకి ప్రతి నెల. మళ్ళీ కరెంటు బిల్లు దీంట్లో డబుల్ ఉంటుంది. బయట కరెంటు బిల్లు 7 రూపాయలు యూనిట్ ఉంటే ఇలా 13 రూపాయల యూనిట్ ఉంటుంది. అవన్నిటికీ కట్టి వెళ్ళకున్నా కరోనా అప్పుడు నష్టపోయినా అన్ని రకాలుగా చేసుకున్నా కూడా మేము కట్టుకున్న వాటిని మమ్మల్ని తీసుకుపోనీయకుండా చేసిళ్ళు. అంటే మీ సామాన్ అంతా మీరు తీసుకెళ్ళడం జరిగిందా? ఏ సామాను ముట్టుకోనివ్వలేదు. మా సామాన్లు ఉన్నాయి తీసుకుంటామంటే ఎవరిని దగ్గర రానియలేదు. సుమారు 50 మంది ఆర్టీసీ సిబ్బందిని పెట్టి 56 మంది ఆర్టీసీ సిబ్బందిని పెట్టి అందరు ఎవరస్తే వాళ్ళని నెట్టేసిళ్ళు. అరే ఇది సామాన్ ఖరాబ్ అవుతుంది చూడండి, ఆ రేకులు మొత్తం చూడండి, షట్టర్లు రేకులు, వాళ్ళు ఒక శునకానందం పొందుతుళ్ళు. సామాన్ వెహికల్ ఎక్కించుకొని ఎత్తుకొని పోయిళ్ళు. ఆ షట్టర్ లోపల మేము అది అంతకుముందు వేరే డబ్బులు కట్టేది ఉండే, గిరిగిరి కట్టేది ఉండే, ఆ పైసలు పెట్టినాం. 1,00,000 రూపాయలు ఉన్నాయి గిరిగిరికి సంబంధించినవి, మాది అయిపోయింది. ఆ 1,00,000 రూపాయలు అలా పెట్టినాము, వాళ్ళకి ఇవ్వాలి. మేము వాళ్ళకి తీసిన రోజు ఇచ్చేద్దాం అన్నట్టు మేము అలా పెట్టుకొని ఉన్నాము. వాళ్ళని రమ్మన్నాము. ఈ లోపే మొత్తం ఇష్టం ఉన్నట్టు ధ్వంసం చేసి అన్ని పట్టుకొని పోయిళ్ళు. దొంగల లేక మా సామాన్ పట్టుకొని పోయిళ్ళు, మమ్మల్ని ఆస్తి నష్టం చేసి అన్ని కూలగొట్టిళ్ళు. ఇవి ఒక 5-6 లక్షల రూపాయలు ఇది నష్టం చేసిళ్ళు. 1,00,000 రూపాయలు డబ్బులు, సామాన్ ఒక 3-4 లక్షల రూపాయలు సామాన్, సుమారు 10-11 లక్షల రూపాయలు ఇప్పుడు మేము నష్టపోయినాం.
అన్ని ఎత్తుకొని పోయిళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాం మేము. మా సామాన్ అంతా ఎత్తుకపోయి మా ఆస్తి వాళ్ళు ఇచ్చింది కాదు. ఆర్టీసీ కనుక అది కట్టించే అంటే వాళ్ళు నష్టం చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు. అది మేము కట్టుకున్నదాన్ని మొత్తం కూలగొట్టి ధ్వంసం చేసిండ్రు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఒకటే అండి, స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకెళ్తాము, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ డిఎం ఆర్ఎంల అరాచకాలు ఎక్కువైపోయినాయి. మమ్మలను సుమారు 10-11 లక్షల రూపాయల నష్టం చేర్చిళ్ళు. దాని మీద మాకు న్యాయం చేయాలని అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈ రోజు వచ్చి వాళ్ళ సామాన్ అంతా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళకైతే దాదాపు 10 లక్షల వరకు నష్టం అయితే వాటిల్లిందని చెప్తున్నారు. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో సాయిప్రియ, NSN న్యూస్, వరంగల్.